ప్రైజ్ ద లార్డ్. బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, పనులకి, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కానే కాదు అని, మనం తీసుకున్న జాగ్రత్తలు కూడా కాదని మనందరికీ తెలుసు కదా. మనల్ని అంత జాగ్రత్తగా భద్రంగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్పాలి. అయితే ప్రార్థన చేసే ముందు ఒక్కసారి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? అందరం రోజు ప్రార్థన చేస్తున్నాం, ఉదయం చేస్తున్నాం, నైట్ చేస్తున్నాం. అయితే ప్రార్థన చేసే ముందు ఒక్కసారి ఒక్క మాట వినండి. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 18వ వచనం ఒకసారి చూస్తే, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగానున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అని వాక్యం ద్వారా తండ్రి మనతో మరొక్కసారి మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాము, కన్నీటితో చేస్తున్నాం, భారంగా మూలుగులతో చేస్తున్నాం. అయినా సరే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎందుకు అంటే, నిజంగా మీరు మొరపెడుతున్నారా? మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని కృమ్మరిస్తున్నారా? ఇక్కడ అందుకే తండ్రి మళ్ళీ మనతో వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగానే ఉన్నాయి. ఏదో నోటి పెదాలతోనే మీరు మాట్లాడుతున్నారు, కానీ మీ హృదయాన్ని కృమ్మరించట్లేదు. మన హృదయం ఎప్పుడు తండ్రికి కృమ్మరించగలమంటే, ఎవ్వరి మీద మన మనసులో ద్వేషం లేనప్పుడు, ఎవ్వరి మీద మన మనసులో కోపం లేనప్పుడు, ఎవరికి మనం విరోధంగా ప్రవర్తించినప్పుడు, ఎవరన్నా మన విషయంలో తప్పు చేసినా వాళ్ళను క్షమించే కల్మషం లేని మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే నిజంగా తండ్రికి మనస్ఫూర్తిగా మొరపెట్టగలం. ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు? మీ మనసు ఎలా ఉంది? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరి మీదో కోపం, ఎవరి మీదో ద్వేషం, అది మీ బంధువులైనా ఎవరైనా సరే, అది ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం మొదలైన గొడవలైనా సరే, వాళ్ళ మీద మీ మనసులో కోపము, ద్వేషం పెట్టుకుని మనం వెళ్ళి ప్రార్థనలో కూర్చొని ఎంత కన్నీరు కార్చినా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ద్వేషం, కోపం అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే కోపపడుడి, కానీ ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం పోగొట్టుకోవాలి. ఇక తీసేయాల మన మైండ్లో వాళ్ళ మీద ఉన్న ద్వేషం తీసేయాల, లైట్ తీసుకోవాలి. ఇక అంటే క్షమించాలి. మనం ఎదుటి వాళ్ళని క్షమిస్తేనే మనల్ని తండ్రి క్షమిస్తాడు. మనం చేసిన తప్పులు తండ్రి దగ్గర ఒప్పుకోండి అని నేను చెప్తున్నాను. ఆ ఒప్పుకునే ముందు ఫస్ట్ మీరెవరి విషయంలోనైనా వాళ్ళని క్షమించలేకపోయారా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అది మీ అమ్మ అయినా, నాన్నైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా సరే, మీ స్నేహితులైనా సరే. ఏదన్నా గొడవైందంటే మీ ఫ్రెండ్స్కి మీకు సాయంత్రం అయ్యేసరికి ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి సారీ చెప్పి మాట్లాడి తర్వాత ప్రార్థనలో కూర్చోండి. అయ్యా, నాదే పొరపాటు, గబక్కన ఇట్లా అనేసాను, నా మాట వల్ల పాపం తను చాలా బాధపడింది, క్షమించండి అయ్యా, ఇంకోసారి ఇప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనసు నాకు రానివద్దయ్యా అంటే ఖచ్చితంగా తండ్రి నువ్వు అడిగిన మనసు నీకు ఇస్తాడు. నీకేదన్నా అవసరాలున్నా కూడా తండ్రి చూసుకుంటాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మనం మొరపెడుతున్నామా లేదా? నిజంగా ఎదుటి వాళ్ళని మనం క్షమిస్తున్నామా లేదా? నిజంగా ఎదుటి వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని మనం తీసేసుకున్నామా లేదా? పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు తండ్రికి మొరపెట్టండి. ఖచ్చితంగా తండ్రి మనకి సమీపముగా ఉంటాడు అని నేను చెప్పట్లేదు, తండ్రే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. భయము, భక్తి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో అందరు నవ్వుతున్నారు కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు అని తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అందరూ చేస్తున్నారు కదా అని వాళ్ళతో పాటు మనం చేయకూడదు. 100 మంది చేసినా మనం మాత్రం తండ్రి మీద భయం కలిగి ఉండాలి. అదే యోసేపు చేశాడు, అందుకే అంత ఆశీర్వదించబడ్డాడు. కష్టాల్లోనే ఉన్నాడు, అయినా సరే పాపం చేసే అవకాశం వచ్చింది, అయినా సరే తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. పారిపోయాడు అక్కడి నుంచి.
అందుకే తండ్రి రాజు కన్నా ఎక్కువగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మనకి ఆశీర్వాదాలు రావాలన్నా, మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, మనకున్న కోరిక, కొంతమంది జాబ్లో ప్రమోషన్ కోసం కోరిక కలిగి ఉన్నారు, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని కోరికలు ఉన్నాయి, కొంతమంది ఉద్యోగం కోసం ఒక మంచి కంపెనీలో రావాలని, ఉద్యోగం సంపాదించాలని కోరిక కలిగి ఉన్నారు, కొంతమంది మంచి వ్యక్తి భర్తగా రావాలి, మంచి ఆమె భార్యగా రావాలని కోరిక కలిగి ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరిక తండ్రి నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు నెరవేరుస్తాడు? నిజంగా తండ్రి ఎడల భయము భక్తి కలిగి ప్రవర్తిస్తా, ఎదుటి వాళ్ళ మీద, ఎవరి మీద మన మనసులో ద్వేషం కోపం అనేది పెట్టుకోకుండా, తండ్రి ఏ పని చేసినా తండ్రికి భయపడాలి. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయాల్సి వస్తే. లేదనుకో మనం హ్యాపీగా ఉండొచ్చు. అలా ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటా జాగ్రత్తగా, దేవుడు తండ్రి చూస్తున్నాడు, నేను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళు క్యాజువల్గా తీసుకోవచ్చు, వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, కానీ నా తండ్రి సీరియస్గా తీసుకుంటాడు అని ఎప్పుడైతే భయము కలిగి మనం ప్రవర్తిస్తామో, భయంతో మాట్లాడతామో, అలా మనల్ని మనం కంట్రోల్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అయిపోతాం మనకు తెలియకుండానే. అలా ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా తండ్రి నెరవేరుస్తాడు. వాళ్ళు అడిగిన ప్రతిదీ అడుగుతాడు, వింటాడు, ఆలకిస్తాడు. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. యెహోవా తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. ఎన్ని వర్షాలైనా, ఎన్ని తుఫాన్లైనా సరే, ఎంత సునామీ అయినా సరే, ఎంత భూకంపం అయినా సరే. ఈరోజు భూకంపం వచ్చింది కదా, పొద్దున్నే లేవంగానే వార్త ఇదే కదా. మార్నింగ్ 7:30కి భూకంపం వచ్చింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, గుంటూరు అటు సైడు భూకంపం వచ్చిందని మనకు న్యూస్ తెలుసు కదా. ఎలాంటి విపత్తులు వచ్చినా సరే తండ్రి ఖచ్చితంగా మనల్ని కాపాడుతాను అని తండ్రి చెప్తున్నాడు. ఎవరిని కాపాడుతాడంటే నిజంగా తండ్రిని ప్రేమించేవాళ్ళు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, తండ్రి మాట చొప్పున నడుచుకోవాలి. ఇప్పుడు మనుషుల పరంగా మనం చూసుకున్నా సరే, నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోదు కదా. వాళ్ళకి ఏది ఇష్టమో అదే మనం కూడా అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటాం. నీకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అని చెప్తాం కదా జనరల్గా. కానీ ఇవన్నీ పిచ్చి మాటలు, లోకపరంగా చెప్పేయండి పిచ్చి మాటలు. కానీ దేవుని విషయంలో అవి సీరియస్గా తీసుకోవాలి. మనుషుల దగ్గర చెప్పే మాటలు అంత సీరియస్, అవి పిచ్చి వ్యర్థమైన మాటలు అయ్యి. కానీ ఇదే మాట దేవుని విషయంలో సీరియస్గా తీసుకోండి. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా తన దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటాము. తండ్రికి ఏదైతే చేయమంటున్నాడో అదే చేస్తాము, ఏది చెయ్యొద్దంటున్నాడో దాని జోలికి వెళ్ళము. ఎందుకంటే ఒకవేళ నేను ఆ పని చేస్తే నా తండ్రి బాధపడతాడు. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామంటే తండ్రి ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు. మరి మన మీద ఇష్టం ఉన్నప్పుడు తండ్రి ఆ పని చేయొద్దన్నా కూడా మనం చేసామంటే హృదయం నొచ్చుకోదా? కాబట్టి నిజంగా తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరి మీద కోపము ద్వేషం పెట్టుకోవద్దు. వాళ్ళు మేబీ మోసం చేయొచ్చు, అయినా సరే వదిలేసేయాలి. అదే మరి తండ్రి మనసు అంటే, వదిలేసేయాలి. మీ మైండ్లో ఎవరి మీద ద్వేషం కోపం పెట్టుకోకుండా కల్మషం లేని హృదయంతో నిజంగా తండ్రికి నిజమైన ఆ మొర, నిజంగా మనస్ఫూర్తిగా మొర పెడితే ఖచ్చితంగా తండ్రి మీ పక్కనే ఉంటాను అని నేను చెప్పట్లేదండి. తండ్రే మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు చేస్తున్నారమ్మా ప్రార్థన, కానీ ఇదిగో మీ హృదయాలు ఇలా ఉన్నాయి. నా ఎడల భయము లేదు, భక్తి లేదు, మీకు నన్ను ప్రేమించట్లేదు. మీ అవసరాలకు, మీ కోరికలు నెరవేర్చడం కోసమే నా దగ్గరకు వస్తున్నారు, కానీ నిజంగా మీ హృదయాలు నాకు దూరంగానే ఉన్నాయి. మీకు అవసరం కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు. నిజంగా నన్ను ప్రేమించట్లేదు మీరు. కానీ నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఎడల భయభక్తులు కలిగి మీ ప్రవర్తన, మీ చూపు, మీ మాట, మీ మైండ్, మీ ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి హృదయం కలిగి ఉంటారో ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాపాడుతాను. మీ కోరికలు నేను నెరవేరుస్తాను. మీరు ఏది అడిగినా సరే నేను వింటాను, ఆలకించి మీకు ఆ కీడు ఏది కూడా మీకు రాకుండా నేను రక్షిస్తాను. మీరు ఏది అడగబోతున్నారో మీ పక్కనే ఉంటాను. ఏదో అడుగుతున్నారు నా బిడ్డ, ఏదో ఖచ్చితంగా ఏదో సీరియస్ అయి ఉండిద్ది అని సమీపముగా ఉంటాను అని తండ్రి చెప్తున్నాడు. మరి ఒకసారి ఆలోచించుకోండి. మనం రోజు ప్రార్థన చేస్తున్నాము కానీ జవాబు రావట్లేదు.
ఇదే కారణం. నిజంగా దేవుడికి మనస్ఫూర్తిగా, అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెప్తున్నారు, సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. నేను అంటే ఆ సిస్టర్ ప్రార్థన చేసిదిలే కాబట్టి నాకు నా ప్రార్థన అంత పవర్ఫుల్ కాదులే అనుకుంటున్నారు. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు? నిజంగా మొరపెట్టాలి, నిజంగా అడగాలి, నిజంగా మనస్ఫూర్తిగా తండ్రిని అడిగితేనే తండ్రి దగ్గర మనం క్షమాపణ అడగాలి. ఫస్ట్ ముందు ఎవరి మీద మనకి ద్వేషం, కోపం ఉండొద్దు. ఆ తర్వాత మనం చేసిన తప్పులు తండ్రి దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. తర్వాత ఎవరినన్నా ద్వేషించుంటే వాళ్ళకి సారీ చెప్పాలి. నీ భార్యాభర్తల మధ్య గొడవ అయితే సమాధాన పడాలి. భార్యాభర్తలు విడిపోయారు కానీ కలవట్లేదు. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళకి సారీ చెప్పండి, క్షమాపణ అడగండి. భార్య అయితే భర్తకు క్షమాపణ అడగాలి, భర్త అయితే భార్యను క్షమాపణ అడగాలి. మనం క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళ మనసు కరగలేదంటే అప్పుడు దేవుని దగ్గరికి రండి. అయ్యా నా తప్పు దేవునని, నా తప్పు నేను సారీ చెప్పాను, క్షమాపణ అడిగాను, అయినా సరే తను కఠినంగా ఉంటున్నాడయ్యా, నేను చెప్తే వినడు, కానీ మీరు మాట్లాడండి. భార్యాభర్తలు కలిసి ఉండడమే మీకు ఇష్టం, విడిపోవడం మీకు ఇష్టం లేదు కదా అని అప్పుడు ప్రార్థన చేస్తే తండ్రి వింటాడు, ఖచ్చితంగా తన మనసు మారుస్తాడు. అలా కాకుండా వాళ్ళ మీద కోపం పెట్టుకొని నేను చేయను, నేను ఎందుకు చేయాలి, వాళ్ళే చేయాలి, నేనెందుకు తగ్గాలి, నేను తగ్గను అని గనక ఆ మనసు ఆ మైండ్ కలిగి అలాంటి ఆలోచన మనసులో పెట్టుకొని వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన వినడం తండ్రి. ఫస్ట్ సారీ చెప్పాలి, మనమే చెప్పాలి. తగ్గమనే కదా తండ్రి చెప్తుంది, తనను తాను తగ్గించుకోమని చెప్తున్నాడు. అందుకే మనకు ఈగో ఇవన్నీ వస్తాయని తండ్రికి తెలుసు ముందుగానే. అలాంటి ఈగోలకు వెళ్ళకుండామ్మా మీరు తగ్గించుకోండి, తనను తాను తగ్గించుకున్నవాడే నేను హెచ్చిస్తాను అని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా పగలు మేఘస్తంభమై తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటివారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటివారం నా ప్రభా. మరి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడిన దేవా, ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదని బాధపడుతున్నారు. ప్రార్థన అయితే భారంగా చేస్తున్నాం, 3 గంటలకు లేచి చేస్తున్నాం కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం. మా ప్రార్థన సరిపోవట్లేదు, మా ప్రార్థన ఎందుకు బలంగా లేదు అని ప్రభా మేము ఆలోచించుకుంటున్నామని దానికి సమాధానం మీరు జవాబు పంపించారు. అమ్మా మీరు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ మీ మనసులో ఇంకా ద్వేషం, కోపం అవన్నీ మీ మనసులో ఉన్నాయి. ఫస్ట్ అవి తీసేసుకోండి, తర్వాత ప్రార్థన చేయండి అని ప్రభా ఎంత చక్కగా నా తండ్రి మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించేవారు? తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీ దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు నా తండ్రి. మరి వాళ్ళ మనసులు, వాళ్ళ హృదయంలో ఆలోచనలు ఎలాంటి, మరి ఎంత ద్వేషంతో ఉన్నారు, ఎదుటి వాళ్ళ మీద మరి ఎవరి మీద నా కోపం ఉన్నారేమో. మరి ఆ మనసు, ఆ ఆలోచన, ఆ కోపం, ద్వేషం తీసేసుకొని అప్పుడు నా దగ్గరికి రండమ్మా అని మీరు చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ప్రతి ఒక్కరు ఆలోచించే ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఆలోచించుకొని గ్రహించుకొని అరే నిజమే కదా ప్రార్థన చేస్తున్నాం, ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాం కానీ మరి నేను ఎవరినైతే నమ్మాను, మనుషుల వల్ల, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, వాళ్ళే ఇదంతా చేసిందని వాళ్ళ మీద ఇంకా నాకు ద్వేషం ఉంది కదా, కోపం ఉంది కదా. ఫస్ట్ ఆ ద్వేషాన్ని తీసేసుకొని వాళ్ళతో సమాధానపడి అప్పుడు నేను నా తండ్రిని అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు కదా అని ప్రభా ప్రతి ఒక్కరూ ఆలోచించే ఆ గ్రహించే హృదయాన్ని ప్రభా మీరిస్తేనే బిడ్డలు పొందుకోగలరు కానీ మా అంతటా మా వల్ల రాదయ్యా. మాకు వెర్రివాళ్ళం నా తండ్రి, ఈలోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. మేము ఈలోకపరమైన జ్ఞానం కలిగి ఉన్నాం కాబట్టి వెర్రివాళ్ళం ప్రభా, గ్రహించలేకపోతున్నాం. మరి ప్రభా బిడ్డలతో మాట్లాడిన తండ్రి వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి ప్రభా, ఆ గ్రహింపు మీరివ్వండి. వారు అప్పు చేసేటప్పుడు మరి ఆర్థిక పరిస్థితులు వచ్చాయంటే ఇదిగో సిస్టర్ నేను ఈ విషయంలో తండ్రి చిత్తమేదో తెలుసుకోకుండా నా సొంత ఆలోచనతో వెళ్ళానని ఆ గ్రహింపు, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకునే అవకాశం మీరిచ్చారు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి మీద కోపము, ద్వేషము, అసూయ అనేది ప్రభా వాళ్ళకు లేకుండా నా తండ్రి మరి ఎటువంటి కల్మషం లేని హృదయంతో ప్రభా చిన్న బిడ్డల మనసు లాంటి ఆ మనసును ప్రభా బిడ్డలందరికీ మా అందరికీ ఇచ్చిన తండ్రి నా ప్రభా మీకు మరి మొరపెట్టే ఆ హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టుంటే మొదట మేమే వెళ్ళి ప్రభా
క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరిస్తేనే ప్రభు మేము పొందుకుంటాం నా తండ్రి. మీ వాక్యానికి లోబడే హృదయం మా అందరికీ దయచేయండి. మీ వాక్యాన్ని మీ ఎడల భయం భక్తి కలిగి ప్రభు నా తండ్రి నేను ప్రేమిస్తున్నాను, నా తండ్రి నాకు చాలా ఇష్టం అని ప్రభు నోటి మాటతో అయితే చెప్తున్నాం, కానీ మా హృదయాలు ఇంకా దూరంగానే ఉన్నాయి ప్రభు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించుకుని నా తండ్రి మీకు ఏది ఇష్టమో అదే చేయాలి. మీ మాటకు లోబడి ప్రభు వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని నా తండ్రి ఎదుటి వారిని ప్రేమించే మనసు బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి నా ప్రభు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, హెచ్చించుకొని వాడు తగ్గించబడను అని చెప్పారు. ప్రతి ఒక్కరి ప్రభు తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. తగ్గింపే దీన మనసు కలిగేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ఈ మనసు మేము కలిగి ఉంటే ఖచ్చితంగా నా తండ్రి మాకున్న సమస్యలు ఖచ్చితంగా మీరు తీసేస్తారని ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి మీకే స్తోత్రం. మరి బిడ్డలు ఆలోచించి వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో వాళ్ళు గ్రహించే ఆ జ్ఞానాన్ని ప్రభు, వాళ్ళ మనసును మార్చుకునే తెలివిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు అడుగుచున్నాం. మరి నా తండ్రి మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మరి గాఢ నిద్ర మా అందరికీ దయచేసి నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప, మీ కాపుదల ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.